మీద ఎవరు విజయం సాధించారు అనేటువంటి వచ్చేది. నా చివరి లెవెల్ కూడా ఉంది మనకు దుర్గమ్మ. ఏ దుర్గామాత ఉంది? విజయ చూడండి, 2-3 రకాలు. మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంది. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ విజయం గురించి వచ్చింది కదమ్మా. ఏమొచ్చింది ఇందులో? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆమెను శరణు పెడుతున్నారు ఇక్కడ. ఎవరిని? ఇంకోటి ఒక్కోటి పెడుతుంటాం. విజయదశమి కానీ తర్వాత అమ్మవారి దగ్గర ఏంటి? మహిషాసుర మంత్రి ఎలా ఉంటుంది ఆ ఫోటో? ఆర్క తెరిచి రక్తం కింద పడితే అక్కడ దెబ్బలవుతుంది కూడా నాకు చదువుతూ పెట్టదు కదా, మొత్తం రక్తం కూడా తాగడం తయారైంది. ఈ 2 ఉన్నాయి. కాబట్టి విజయదశమి ఎవరి మీద ఎవరు విజయం సాధించారు? ఎందుకు విజయదశమి ఉత్సవం చేస్తుంది? వేరే విజయదశమి కదా. ఎందుకు వచ్చింది ఇది? అధర్మం మీద ధర్మము విజయము సాధించింది. రాక్షసుల పైన దేవతలు విజయం సాధించారు. లేకపోతే రాక్షసుల పైన అమ్మవారు వాళ్ళందరినీ సంహరించి ధర్మాన్ని స్థాపన చేశారు అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు విజయదశమి రోజు పెట్టే పూర్వంలో మనకి ఏం చెప్పారంటే, ఈ ఆయుధ పూజ, శస్త్ర పూజ సందర్భంగా ఈ యొక్క దుర్గామాత ఉత్సవం ఉంటే మనము అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటాం. అది శ్లోకం కూడా చెప్తాం. దాంతోపాటుగా ఆ యొక్క రాక్షస మర్దన, రాక్షస సంహారం చేసిన ఫోటో కూడా తప్పనిసరిగా అక్కడ పెట్టాలి మనము. ఇక్కడ మన విజయదశమి చేస్తున్నటువంటిది రాక్షసులను సంబంధించినటువంటి దుర్గామాత రూపంలో వివిధ రకాల లక్ష్మీదేవి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, పార్వతీ అవ్వచ్చు, లేకపోతే గిరిజారి చెప్పవచ్చు. మనం ఏ రూపంలో చెప్పినప్పటికీ కూడా వైశాస్త్రమూర్తి చెప్పినప్పుడు వివిధ రకాల రాక్షసులను చెడును సంహరించి ధర్మాన్ని రక్షించడం చేసినే ఈ యొక్క దుర్గా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. కాబట్టి మనం అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది విజయదశమి ఉత్సవం అనేది పౌరుష పరాక్రమాలకు చేయడము అంటే చెప్తుంటారు శాఖలు కానీ ఇక్కడ ఒకటి విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి వీర ఝాన్సీ నీ వీరమాతరా కాకతీరుద్రమ్మ నీ సోదరేమురా మకువ మాంచాలని బంగారు వదినరా వీర వంశముని వీర రక్తమురా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి పలనాటి బాలుండు నీ సహోదరుడురా నయజంజువీమురా లంఘించి దూకరా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి. 14 భువనాల నిన్నట్టు మనగాడు నేడురా జగదేక వీరుడవు నీవెరా అంబోధి సప్తకము కలవలము చెందెరా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి. ఈ యొక్క సప్తలోకాలు 7 లోకాలు కూడా ఈ యువకులను వీరులను ఆలోచిస్తే కలవలము చెందాయి. పలనాటి బాలుండు బాలచంద్రుడు నీ సోదరుడా చరిత్ర. ఇన్ని ఎందుకు చెప్తున్నాను? మాటలు కానీ ఇన్ని కూడా యువకులు యువకులు చూశాను. అమ్మవారు కూడా అట్లే ఉన్నారు. నరకాసురత కావచ్చు, అంతకంటే ముందు మహిషాసుర మంత్రి కానీ ఇవన్నీ చూస్తుంటే సత్యభామ కూడా సాగించింది ఎందులో ఆ యొక్క మాతృమూర్తికుల శక్తి తెలుగులో 2 ఉన్నాయి. మాతృమూర్తి ఏమున్నాయి? మొదటిది ఏమిటి? మాతృమూర్తి అంటే ఇలాగ చెప్పినట్టుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ మీరే మాకు ఇప్పుడు ఎవరు లేదు, తండ్రి అంతే కదా. కాబట్టి ఆమెను ఇంకా ప్రేమ, ఆప్యాయత, మమత, మమకారం, అనురాగం, అనురక్తి ఎన్ని కూడా ఎక్కడి చూస్తాయి? అమ్మవారిని చూస్తాయి. అదే అమ్మవారు నా చెడు చూసింది, సంతానానికి కావచ్చు, భక్తులను కావచ్చు, ఎక్కడైనా హింసిస్తే ఏం చేస్తుంది? అపర ఖాళీ అయిపోతుంది. దుర్గామాత ఒక మహిషాసుర మర్దినిగా వస్తుంది ముందు. అందుకే ఒకటే పేరు చెప్తామని చూస్తుంది. అట్లా మనం కోరుకునేది ఉందో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారికి.
ఆ విషయంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక స్వామీజీ చెప్పింది. వాళ్ళు వచ్చేసి గుంటూరు లోపల ఒక పెద్ద సభ జరిగింది. వాళ్ళు ప్రసాద రాయలు ఉంటుంది కదా,